అల్వాల్లోని శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా గత 3 రోజుల నుండి ఉత్సవాలు జరుగుతున్నాయని ఆలయ పండితులు శశిధర్ శర్మ అన్నారు. అరుణ రుద్రహోమం జరిపించి స్వామివారికి అమ్మవారికి కళ్యాణం జరిపించామని తెలిపారు. రేపు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 3 గంటల నుండి అభిషేకాలు పూజలు జరుగుతాయని అన్నారు. సోమవారం పూర్ణాహుతి తదుపరి అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందన్నారు. గ్రౌండ్ మీద ఆడుకునేవాడు. మీరు ఎక్కడ ఆడుకుంటున్నారు? శ్మశానంలో. అది గొప్పది. కాబట్టి ఆ రకంగా ఈ యొక్క పిల్లలు వాళ్ళు ఆడుకుంటున్నారు. ఈ సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా గత 3 రోజులుగా అంటే ఈ రోజుకు 3వ రోజు చక్కగా పాంచాహ్నిక దీక్ష పూర్వకంగా శివరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు స్వామివారికి అమ్మవారికి కళ్యాణ మహోత్సవము జరుగుతోంది. ఉదయం అరుణ హోమం జరిగింది. నిన్న సాయంకాలం మధ్యాహ్నం చండీ హోమం జరిగింది. ఉదయం స్థాపిత దేవతా హోమాలు ఇవన్నీ కూడాను క్రమంగా జరుగుతూ వస్తున్నాయి. మళ్ళీ ఈరోజు ఈ కళ్యాణ మహోత్సవం అనంతరం సాయంత్రం కొంత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి రేపు ఉదయం 3 గంటల నుంచే స్వామివారికి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం సంతతధారంగా జరుగుతూనే ఉంటుంది. ఇంకా నిరంతరం అంటే ఎల్లుండి ఉదయం వరకు స్వామివారికి జలం పడుతూనే ఉంటుంది. ఆ రకంగా ఇక స్ఫటికలింగం దగ్గర ఎవరెవరైతే భక్తులు అభిషేకం చేసుకోవాలనుకున్నారో ఇండివిజువల్గా వాళ్ళు అక్కడ కూర్చొని అభిషేకాలు చేసుకోవచ్చు. రాత్రి 6:30 నుంచి అంటే సాయంకాలం 6:30 నుంచి స్వామివారి రథోత్సవం కూడాను జరుగుతుంది. ఈ ఉత్సవ విగ్రహాలు రథంలో మన అల్వాలపుర మన అల్వాల్ నగరం అంతా కూడాను తిరగటం జరుగుతుంది. తర్వాత రాత్రికి 12 గంటల నుంచి లింగోద్భవ కాలంలో చక్కగా స్వామివారికి మహాన్యాసపూర్వకంగా అన్యోన్య బ్రాహ్మణ సహాయంగా ఏకాదశి రుద్రం తెల్లవారే వరకు అవుతుంది. దాని తదుపరి మహాపూర్ణాహుతి పొద్దున చేసుకుని స్వామివారి యొక్క కార్యక్రమం అక్కడితో సమాప్తం.